తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నెక్స్ట్ ఏంటనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో ఆ శాసనసభ్యులపై స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు గాను సుప్రీంకోర్టు 3 నెలల టైం ఇచ్చింది. స్పీకర్ ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ నియోజకవర్గాలకు బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్ రియాక్షన్ ఎలా ఉంది? ఈ పూర్తి వివరాలపై A6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆ శాసనసభ్యులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సూచించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభాపతికే ఉందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆ సభ్యులెవరైనా విచారణను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు తీరును పునఃసమీక్షించాలని పార్లమెంటుకు సూచించింది. జరిగిన ఎలక్షన్స్ లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెపూడి గాంధీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. వారితో పాటు సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా కారు గుర్తుపై బరిలో దిగి విజయం సాధించారు. తర్వాత గులాబీ దళానికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కూటికి చేరారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కొద్ది నెలలుగా విచారణ సాగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 3న విచారణ ముగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. మోడీ గారు అనేక చట్టాలను సవరిస్తున్నారు కదా. మీరు ఏది కాశ్మీర్ చట్టాన్ని సవరించిండ్రు, ఇంకా రకరకాల చట్టాలను మీరు క్రిమినల్ లాను కూడా సవరించిండ్రు. రేపు జమిలీ ఎన్నికల చట్టం తెస్తానని కూడా ప్లాన్ చేస్తున్నారు కదా. నేను అప్పీల్ చేస్తున్నది అంతే, మోడీ గారు నిజాయితీగా ఉంటే మీరు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని సవరించండి. ఒక్క మనిషి, ఒక్క ఎమ్మెల్యే కూడా కానీ ఎంపీ కానీ గోడ దూకిండంటే క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫై కావాలి సార్. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, కోర్టు అనేది డిస్క్వాలిఫై చేసేటువంటి హక్కు కోర్టుకు లేదు, కానీ మందలిచ్చే హక్కు అయితే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మందలిచ్చింది, స్పీకర్ గారు మీరు 3 నెలల లోపల చేయండి అని. ఆయన మళ్ళీ ఏం చేస్తాడో ఊహించడం కష్టమే. ఏదో నోటీసులు ఇచ్చినా అదేదో మొత్తం నడిపిస్తూ ఉంటారు. కానీ ఎంతకాలం నడిపినా కానీ ఇది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర గడవక ముందే సుప్రీంకోర్టు నుంచి తాకీదులు వచ్చినాయి కాబట్టి ఇక తర్వాత నెల 2 నెలలు 3 నెలలు అటు ఇటు జరుపుతారు, కానీ ఎక్కువ జరిపే అవకాశం అయితే లేదు. కాబట్టి ఒకటో పార్లమెంట్లో మోడీ గారు దీన్ని సవరించాల్సిన అవసరం ఉన్నది. రెండవది స్పీకర్ గారు కూడా తొందర చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే రేపు వాళ్ళు ఎందుకు డిఫెక్ట్ అయినరు ఏదో వాళ్ళు చెప్పుకొని చర్చించుకొని మళ్ళీ బై ఎలక్షన్లో నిలబడి గెలిచేటోళ్ళు గెలుస్తారు, ఓడిపోయేటోళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే డిస్క్వాలిఫై అయిందని వాళ్ళని ఆరోపణ చేసి వాళ్ళు చేస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. మీకు దమ్ముంటే నిలబడి మళ్ళీ గెలవచ్చు. కాబట్టి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము 5 సంవత్సరాల పాటు ఏ పార్టీలో అయితే మీరు ఉన్నారో ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అది ఒక నిజాయితీ, ప్రజాస్వామ్యం. కాబట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇట్లా ఈ డిఫెక్ట్ అయిపోతే, అవినీతి ఒక మొరాలిటీ కోల్పోతే సమాజంలో ఏ మొరాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? చట్టాన్ని తయారు చేసే వాళ్ళకి మొరాలిటీ లేకుంటే ప్రజలలో ఏం మొరాలిటీని మీరు ప్రమోట్ చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా చట్టసభలు దీన్ని సవరించాలి. న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి వాటిని తప్పకుండా నియంత్రించేటువంటి జడ్జిమెంట్లు ఇవ్వాలి. స్పీకర్లు కూడా మధుసూదనాచార్యులాగా మీ స్పీకర్లు కూడా ముఖ్యమంత్రులు చెప్పినట్టు లేకపోతే ఆయన పదవులు కాపాడుకోవడం కోసం చేసేటువంటి పద్ధతి స్పీకర్ యొక్క
ఆ తాహతును గౌరవాన్ని కించపరిచిన వాళ్ళు అవుతారని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ స్పీకర్ అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్, కానీ ఆ గౌరవప్రదమైన పోస్టును అవమానం చేసే విధంగా, డిగ్రేడ్ చేసే విధంగా బిహేవ్ చేయకూడదు స్పీకర్లు. కాబట్టి ఇక్కడ చట్టాన్ని సవరించండి, కోర్టులు కూడా సక్రమైన సరైన సమయంలో కోర్టు తీర్పులు ఇవ్వాలి, స్పీకర్లు కూడా చక్కగా చేస్తేనే ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజల యొక్క మ్యాండేట్ ప్రకారం ప్రభుత్వాలు నడుతాయి, కానీ ఈ గయారాములని నార్త్ ఇండియాలో బాగా నడిచినాయి, ఇప్పుడు తెలంగాణ నడుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా నేను అంటున్నాను. తీర్పు సందర్భంగా జడ్జిలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా పరిస్థితి మారిందన్నారు. కానీ ఈ కేసులో పేషెంట్ ను డెడ్ కానివ్వబోమని స్పష్టం చేశారు. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలుంటాయని సంకేతాలను న్యాయస్థానం ఇచ్చింది. దీంతో స్పీకర్ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని మరింత కాలం సాగదీసేందుకు వేరే మార్గాలు కనిపించడం లేవని అంటున్నారు. ఆ 10 మందిపై అనర్హత వేటు తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులను నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి పకడ్బందీ విధానాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అదేమో మణిపూర్ వచ్చేసేమో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఈ రకమైనటువంటి 3 సంవత్సరాలు లాగినరಲ್ಲ. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ స్పీకర్కు వ్యతిరేకంగా పోతుందా అనేది ఇంకో ప్రశ్న. కాబట్టి ఇవన్నీ చిక్కుముళ్ళుతో కడిగినటువంటి సమస్య. కాబట్టి ఈ చిక్కుముళ్ళనన్నింటినీ విప్పడానికి కోసానికి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పార్లమెంటు ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పరిణామాలు ఎట్లా ఉన్నా కూడా అంటే 50% పరిణామాలు ఉండొచ్చు. ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసేసుకొని ఎస్ వీళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పేసి అది సాధ్యమవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాబట్టి మరి పూర్తిగా 10 మందిని డిస్క్వాలిఫై చేస్తారా? అందులో ఒక్కరిద్దరిని, ఇప్పుడు దానం నాగేంద్ర అంటే స్పష్టంగా కనపడతా ఉన్నది. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఆయనతో స్పష్టత కనపడతా ఉంది. మిగతా వాళ్ళల్లో ఆ స్పష్టత కనపడదు. వాళ్ళు కేవలం రాజకీయ నాయకుల పక్షాన ఉన్నట్టయితే, కాబట్టి ఆ పక్షాన ఉన్నటువంటి సందర్భాలలో వాటిని పూర్తిగా పరిగణన తీసుకొని వీళ్ళు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పడానికి కోసానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు, మాట్లాడినంత మాత్రాన. కాబట్టి వీటన్నిటిని కనుక తీసుకున్నట్టయితే దీంట్లో వైవిధ్యమైనటువంటి స్పీకర్ నిర్ణయం వస్తుందని చెప్పేసి మాత్రం మనం భావించవచ్చు. కాబట్టి అంతిమంగా పార్లమెంటు దీన్ని ఒక శాసనం చేస్తే తప్ప ఇట్లాంటి ఆగాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. పార్టీ మారిన మరలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మరణించారు. దీంతో అక్కడ బై ఎలక్షన్ జరగనుంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మిగతా 9 చోట్ల కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. జూబ్లీహిల్స్ తో పాటే ఆయా నియోజకవర్గాల్లో ఎలక్షన్ చేపడతారని తెలుస్తుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా హర్షించదగినటువంటిది. పార్టీ ఫిరాయించి పార్టీలకు ద్రోహం చేసినటువంటి శాసనసభ్యులకు ఇది చెంపపెట్టు లాంటి నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాకముందుకు ఒక మాట మాట్లాడారు. ఎవరైతే పార్టీలు మారుతారో వారిని రాళ్లతో కొట్టండి అని మాట మాట్లాడండి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను, పార్టీ మారిన ఎమ్మెల్యేలను మీరు రాళ్లతో కొట్టండి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన కోర్టుకు తీర్పుకు అనుగుణంగా ఉంటావా, మరి చట్టాన్ని గౌరవిస్తావా లేదా అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. యాంటీ డిఫెక్షన్ లా ఇంప్లిమెంట్ చేసే క్రమంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హులుగా ప్రకటింపబడతారు. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి రానుంది. ఒకవేళ స్పీకర్ ఆ 10 మందిపై అనర్హత వేటు వేస్తే బై ఎలక్షన్ తప్పనిసరి అవుతుంది. మరి ఇదే జరుగుతుందా లేదా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.